వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను తరుణి. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశంలోని అభిమానులను తన సొంతం చేసుకున్నారు. ఇక ఏపీ రాజకీయాల్లో పవన్ కింగ్ మేకర్గా మారితే అక్కడ కేంద్రంలో చంద్రబాబు కింగ్ మేకర్గా మారారు. ఇక ఇటీవలే కాలం నుంచి పవన్ కళ్యాణ్ తరచూ అనారోగ్యం పాలవుతున్నారు. తెలుగు రాష్ట్రాలు అభిమానంగా ప్రేమతో పిలుచుకునే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఏమైంది? సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన ఆయనకు కోట్ల మంది అభిమానులు. ఇటు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. కేవలం 21 సీట్లతో యావత్ దేశం మొత్తం తన పార్టీ వైపు చూపించుకునేలా చేశాడు. ఇక ఏపీలో కూటమి నేతల్లో తలపండిన నాయకులను తట్టుకొని డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగారు. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఆరోగ్యంపైనే సర్వత్రా చర్చ నడుస్తుంది. ఇటీవలే కాలం నుంచి పవన్ కళ్యాణ్ తరచూ అనారోగ్యం బారిన పడటం ఆందోళనకు గురి చేస్తుంది. రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉన్న పవన్ ఇలా అడుగడుగున అనారోగ్యానికి గురి కావడం జన సైనికులు ఆందోళన చెందుతున్నారు. పవన్ ఉన్నట్టుండి ఎప్పటికప్పుడు జబ్బు పడుతున్నారు. దీంతో ఆయన ఆరోగ్య విషయంలో తరచుగా ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయనేది చర్చగా ఉంది. అసలు పవన్ కళ్యాణ్కు ఉన్న సమస్య ఏంటి? నిజంగా పైకి చెబుతున్న ఆరోగ్య సమస్యలతోనే ఆయన బాధపడుతున్నారా, లేక ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఆరోగ్యంపైనే సర్వత్రా చర్చ నడుస్తుంది. ఆయన తరచూ అనారోగ్యం బారిన పడటం ఆందోళనకు గురి చేస్తుంది. ఇటీవల ఏపీ కేబినెట్ మీటింగ్ కోసం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి వచ్చారు. ఉదయం 11 గంటలకు ఈ మీటింగ్ స్టార్ట్ కావాల్సి ఉండగా పవన్ ఉదయం 10:30కే చేరుకున్నారు. అయితే ఆ సమయంలో ఆయన జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. ఆయన మీటింగ్లో పాల్గొనాలని వచ్చారు. అయితే ఆయన సచివాలయానికి చేరుకునేసరికి జ్వరం మరింతగా పెరిగిపోయింది. దీంతో ఆయన తన క్యాంప్ ఆఫీస్కు తిరిగి వెళ్లిపోవాలని లిఫ్ట్ వద్దకు వెళ్లారు. లిఫ్ట్ డోర్స్ ఓపెన్ అవ్వడం కోసం కూడా ఆయన వెయిట్ చేయలేక అక్కడే కుర్చీలో కొంతసేపు కూర్చుండిపోయినట్లు సన్నిహిత వర్గాల టాక్. దీంతో పవన్ కి ఏమైందన్న చర్చ అందరిలోని బలంగా వినిపిస్తుంది. ఇక పవన్ కి ఏం జరిగిందని ఆరా తీయగా ఈ సమస్య బయటపడింది. పవన్ కళ్యాణ్ చాలా కాలంగా స్పాండిలైటిస్ సమస్యతో బాధపడుతున్నారట. ఆయన రాజకీయాల్లోకి రాకముందు సినిమాల్లో ఉన్నప్పటి నుంచే పవన్ కు ఈ సమస్య ఉందని చెబుతున్నారు. రాజకీయాల్లోకి వచ్చాక ప్రతిపక్ష నేతగా ప్రజల్లో పర్యటించినప్పుడు ఒక్కోసారి ఈ సమస్యతోనే అకస్మాత్తుగా మీటింగ్ మధ్యలో నుంచి వెళ్లి విశ్రాంతి తీసుకున్న సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం కావడం వల్ల ఓవైపు తీరిక లేకుండా ప్రజా సమస్యలు, మరోవైపు సినిమాలు కారణంగా పవన్ తన ఆరోగ్యాన్ని సరిగ్గా పట్టించుకోవడం లేదన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదం బారిన పడడం ఆయన్ను మరింత కలిచివేసింది. కుమారుడి ప్రమాదం గురించి తెలియగానే హుటాహుటిన పవన్ సింగపూర్ చేరుకున్నారు. చికిత్స అనంతరం సతీమణి అన్నా లెజినోవాతో కలిసి మార్క్ శంకర్ను తీసుకుని హైదరాబాద్ వచ్చారు. ఇక తన కొడుకుకు జరిగిన ప్రమాదంపై కూడా పవన్ కొంచెం ఆందోళన చెందారు. దీంతో పవన్ కళ్యాణ్ మార్క్ శంకర్ను తనతో పాటు హైదరాబాద్కి తీసుకొచ్చారు. అక్కడి నుంచి పవన్ సత్యమణి అన్నా కొణిదెల తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. మార్క్ శంకర్ పేరిట ఒక్క పూట అన్నదానం కోసం 17 లక్షలు విరాళంగా కూడా ఇచ్చారు. ఇక పవన్ ఆరోగ్యంపై అభిమానులు, రాజకీయవేత్తలు ఫైర్ అవుతున్నారు. పవన్ ఎందుకని తన ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదంటూ రాజకీయాల్లోనూ ఇటు సినిమాల్లోనూ బిజీగా ఉంటున్నారు. కాగా తన ఆరోగ్యంపై పవన్ శ్రద్ధ తీసుకోవాలని కోరుకుంటున్నారు. పవన్ అనుకుంటే తన ఆరోగ్య విషయంపై విదేశాలకు వెళ్లి ది బెస్ట్ ట్రీట్మెంట్ ను చేయించుకోవచ్చు. కానీ పవన్ ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం అవడం లేదని ఆందోళన చెందుతున్నారు.